హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి. నాన్ వెజ్కి దీటుగా వెజ్లో పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేసేద్దాము. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకోండి. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. సో ఆ పన్నీర్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలాని వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో ఇంట్లో ఉండే గరం మసాలాని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ముక్కలన్నింటికి కూడా ఈ మిశ్రమం బాగా పట్టేలా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా ఒక 2 గ్లాసుల దాకా నీరుని పోసుకొని, నీరు అనేవి బాగా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడాను వేసేసుకొని, దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం దాంట్లోకి వేసుకోండి. దీనిలోకి కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని బియ్యం అనేవి ఇలా 80% వరకు కుక్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని కానీ గీని కానీ వేసుకొని, ఇలా సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి మరీ మాడిపోకూడదండి. ఇలా చేసినవి పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లి ముక్క, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని చీల్చి వేసేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు ముందుగానే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. కొద్దిగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుండేటప్పుడు ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లోకి వేసి కొద్దిగా బిర్యానీ మసాలాని వేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ముక్కలన్నింటినీ కింద నీట్గా పరిచేసుకొని, ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ని లేయర్స్ లాగా మధ్య మధ్యలో ఈ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ పెట్టుకోండి. మీరు మధ్య మధ్యలో లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే ఏకంగా కిందనే గ్రేవీ అంతా ఉంచుకోవచ్చు. మనం పక్కకి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ ఆఖరిలో కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు దాన్ని దమ్ అవ్వనివ్వండి. ఇంకా మీకు పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. అరోమా అయితే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఒక 2 ఆనియన్ ముక్కల్ని అలాగే లెమన్ని పెట్టేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.